ఛానల్కి. జీడీఎస్ 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రిజల్ట్స్ గురించి చాలా రకాల డేట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ముందుగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మొదటగా జీడీఎస్ అధికారులు ఫిబ్రవరి 28ను తాత్కాలిక రిజల్ట్ డేట్గా భావించారు. తర్వాత మార్చి 1 నుంచి 4 మధ్యలో వస్తాయని కూడా వార్తలు వినిపించాయి. కానీ మధ్యలో హోలీ పండుగ ఉండటంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు సెలవుల్లో ఉండిపోయాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో రిజల్ట్స్ విడుదలను కొంచెం ఆలస్యం చేసినట్లు సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మార్చి 6, 2026 అంటే ఈరోజు రాత్రి 11 గంటలలోపు జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈరోజు రాత్రి విడుదల కాకపోతే మార్చి 7 ఉదయం ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా చూస్తే జీడీఎస్ రిజల్ట్స్ ఎక్కువగా రాత్రి 9:30 తర్వాతే వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి నుంచి మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. రిజల్ట్ వచ్చిన 15 రోజుల్లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ పత్రాలు రెడీగా ఉంచుకోండి. మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవి: ఆధార్ కార్డ్, 10వ తరగతి మార్కుల మెమో, పాన్ కార్డ్, మెడికల్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, అప్లై చేసిన మొబైల్ నంబర్, రిజల్ట్ పీడీఎఫ్ ప్రింటౌట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్. మరొక ముఖ్యమైన విషయం, మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా ఎలాంటి సమస్య లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అక్కడ ఇచ్చే అండర్టేకింగ్ ఫామ్ నింపితే సరిపోతుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న మరో సందేహం ఏమిటంటే, తక్కువ మార్కులొచ్చాయి, నాకు అవకాశం ఉంటుందా అని. మిత్రులారా, కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో చూసుకుంటే 40%, 50%, 60% మార్కులొచ్చిన వారికి కూడా మొదటి మెరిట్ లిస్ట్లో అవకాశం వచ్చింది. మొత్తంగా జీడీఎస్లో సాధారణంగా 7 నుంచి 8 మెరిట్ లిస్టులు విడుదలవుతాయి. సాధారణంగా ఇలా ఉండే అవకాశం ఉంది: మార్చిలో 2 మెరిట్ లిస్టులు, ఏప్రిల్లో 1 మెరిట్ లిస్ట్, మేలో 1 మెరిట్ లిస్ట్, జూన్లో 2 మెరిట్ లిస్టులు. ఒకవేళ ఖాళీలు ఇంకా మిగిలి ఉంటే తర్వాత కూడా మరిన్ని లిస్టులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేయాలి? రిజల్ట్ విడుదలైన వెంటనే జీడీఎస్ అధికారిక వెబ్సైట్ చాలా స్లో అవుతుంది. అందుకే మీ సర్కిల్కి సంబంధించిన పీడీఎఫ్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు చెక్ చేసుకోవడం బెస్ట్. మిత్రులారా, మీకు ఏదైనా రాష్ట్రం వారీగా కటాఫ్ వివరాలు కావాలా, లేక మీ మార్కులతో అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలా? కామెంట్లో మీ స్టేట్ మరియు మార్కులు చెప్పండి. నేను తప్పకుండా మీకు సమాచారం అందిస్తాను. ఇలాంటి తాజా జాబ్స్ మరియు గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా యోజనా వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.